ఆసిఫాబాద్ జిల్లా వాంకిడికి సంబంధించిన శైలజ అనే అమ్మాయి ఫుడ్ పాయిజన్‌తో దాదాపు నెల రోజులు పోరాడి నిన్న మరణించిందో దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి గిరిజన సేవల వ్యవస్థాపక అధ్యక్షులు మనతో పాటు సంజీవ్ నాయక్ ఉన్నారు. అన్న ఏంటి మొన్న చూస్తే లగచర్ల నిన్న చూస్తే ఒక 16 ఏళ్ల అమ్మాయి శైలజ ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయింది. చాలా దారుణం. ఈ మధ్యకాలంలో గురుకులాల్లో దాదాపుగా 44 మంది గురుకులాల్లో విద్యార్థులు చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఇది ప్రధానంగా ఒకటి ఆ శాఖకు గిరిజన శాఖకు మంత్రి లేకపోవడం, విద్యాశాఖకు సపరేట్ మంత్రి లేకపోవడం, అక్కడ పర్యవేక్షణ పూర్తి స్థాయిలో చూడకపోవడం. మోరోవర్ ఏంటంటే అవినీతి బాగా పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో. గురుకులాల్లో అవినీతి బాగా పెరిగిపోవడంతో అవినీతి సొమ్ము చేసుకోవడం కోసం పిల్లలకు సంబంధించి క్వాలిటీ ఫుడ్ను ఇవ్వకపోవడంతో దాని మీద పర్యవేక్షణ చేసిన అధికారులు కూడా ఆ అవినీతి సొమ్మును పంచుకుంటున్నారు కాబట్టి జరుగుతున్నటువంటి పరిణామం. ఈ విద్యాశాఖ మంత్రి లేకపోవడము, గిరిజన శాఖ మంత్రి లేకపోవడంతో ఏమవుతుంది, వాళ్ళ మీద ఆజమాయిషీ లేదు. ముఖ్యమంత్రి గారు ఎన్నెన్ని చూస్తాడు, ఒకటా రెండా? రాష్ట్రం మొత్తం ఆయన చూడాలి కదా. ఆయన దగ్గరనే మంత్రిత్వ శాఖలు పెట్టుకోవడం కూడా చాలా బాధాకరం. దీంతో ఈ గురుకులాలంటేనే అసలు సీట్లకు ఎగబడి మంత్రులు ఎమ్మెల్యేలు లెటర్ ఇచ్చిన సందర్భం, అయినా సీట్లు దొరకని పరిస్థితి. అలాంటి గురుకులాలు మొత్తం నిర్వీర్యం అయిపోతుంటే బాధ కలుగుతున్నది. అంటే దాదాపు అంటే ఏదో ఒక గురుకులంలో సమస్య సాల్వ్ అయిందనే టైంకి మళ్ళీ ఇంకో గురుకులంలో రోజుకో దాంట్లో ఫుడ్ పాయిజన్ అని లేకపోతే వసతులు లేవని చాలా రకాలుగా పిల్లలు కూడా రోడ్డు ఎక్కి మాకు ఫుడ్ చక్కగా పెడతలేరు, ప్రిన్సిపల్ వేధింపులని, లెక్చరర్స్ వేధింపులని, ఇట్లా చాలా మంది రోడ్డు ఎక్కడం కూడా చూశారు కదా. ఇప్పుడు దీన్ని కూడా జనరల్ హాస్టల్ లాగా చేద్దామని చూస్తున్నారు. వెరీ క్లియర్గా ఏంటంటే ఈ హాస్టల్ అంటే ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్స్, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, వీళ్ళు విద్యను ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకోవాలనే క్రమంలో తీసుకోనకూడదు. వీళ్ళు అక్కడనే ఉండిపోవాలి. వాళ్ళు మళ్ళీ చదువుకుంటే మళ్ళీ మంచి ఆఫీసర్లు అవుతారు, తెలివిగలలు అవుతారు, ప్రశ్నించే గొంతుకలు అవుతుంది, లేదా ఈ రాష్ట్రాన్ని నిలదీసే పరిస్థితి వస్తుంది. అంటే మంచి ఎడ్యుకేషన్ ఉండాలి కదా. మంచి ఎడ్యుకేషన్ తోటి వస్తుంది కాబట్టి మంచి క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తే ఈ ప్రమాదం. అంటే జనరల్ హాస్టళ్ళు గతంలో మంచిగా ఉండే, రాను రాను అక్కడి నుంచి రెవల్యూషను, పోరాట స్ఫూర్తి, అడిగే గొంతుకలు అక్కడి నుంచి రావడంతో దాన్ని నిర్వీర్యం చేసింది. ఎట్లా 100 మంది ఉన్న కాడ 1000 మంది ఉన్నట్టు విద్యార్థులకు రాసుకొని బిల్లులు తీసుకొని ఇక పప్పుచారు, క్వాలిటీ ఫుడ్ లేకపోవడంతో ఎడ్యుకేషన్ ఇంకా గతం జనరల్ హాస్టల్ కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. జనరల్ హాస్టల్ పంది కుక్కల కంటే నివాసం ఉండే దానికంటే షెడ్ల కంటే ఎక్కువైపోయింది. ఇప్పుడు గురుకులాలను కూడా అట్నే చేద్దామని ఇప్పుడు సగం దాదాపుగా పర్మనెంట్ హాస్టల్స్ లేవు ఇప్పటిదాకా. ఎట్లా లేవు కదా, తీసి పడేస్తే పోలే అనే పద్ధతుల్లో ఆ పిల్లలు గురుకులాలు మళ్ళీ వెనకటికి కూలినాలు చేసుకొని ఇక వాళ్ళ బతుకు జీవుడా అన్నట్టుగా బాంబే, పూణే, బొగ్గుబాయి ఇట్లా పోయే పరిస్థితిని కల్పిస్తున్నట్టు వాతావరణం. అధికారులకు చిత్తశుద్ధి లేదు. ఈ గురుకులాల్లో హెడ్ ఆఫీసులు ఉన్నట్టు అందరూ అవినీతి పరులు అయిపోయినారు. దాంట్లో ఎవరు పొంతన లేకుండా సమాధానం చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప చెప్తుంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మేము రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొస్తున్నాం అని చెప్పేసి. మరో పక్క చూస్తే గురుకులాల పరిస్థితి ఇట్లా ఉన్నది. ఒకవైపు కొండా సురేఖనేమో మంత్రి వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ పాయిజన్, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న దాంతోనే ఆ ఫుడ్లో ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి మంత్రి గారి స్టేట్మెంట్ కూడా చూసాం మనం. ఇప్పుడు వీళ్ళది ఎట్లుందంటే, మనం భవిష్యత్తు వచ్చే బిర్యానీ వస్తుందని ఇప్పుడు మొత్తం ఆకలితో ఉండమన్నట్టుగా మాట్లాడుతున్నారు. నువ్వు తీసుకొచ్చే బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉన్నదో దానికంటే ముందు ఇవన్నీ నిర్వీర్యం చేయాలా, లేదా దీన్ని పడుచుకోవద్దా, లేదా ఈ జనరేషన్ పిల్లలు నువ్వు తీసుకొచ్చేసరికి 5 సంవత్సరాలు అయిద్దో 10 సంవత్సరాలు అయిద్దో నీకు ప్రణాళిక ఉంటుంది, దానికి సంబంధించిన బడ్జెట్ ఉంటుంది, దానికి సంబంధించిన ముందు చూపు ఉంటుంది. ఈలోపు ఈ పిల్లలందరూ ఒక జనరేషన్ మొత్తం పోతుంది కదా, ఈ దేశానికి పట్టుకోమలు కదా యువత. వీళ్ళకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత. దీన్ని కాపాడుకుంటూ ఇంకా దానికంటే గొప్పగా తీసుకొస్తే పర్వాలేదు. నువ్వు దీన్నే చక్కగా కాపాడలేను, ఇక గొప్పది తీసుకొచ్చి ఏం ఎలగబెడతారు నాకేం అర్థం కాగలుగుతా. ఇక కొండ సూర్యక గారు అయితే మరీ దారుణం మనం చూస్తున్నాం. ఇంటికాడి నుంచి తెచ్చుకున్న ఫుడ్లు పాయిజన్ అవుతుంది. అంటే వీళ్ళు హాస్టల్లో పెడతాం. ఆ అమ్మాయికి, శైలజ అనే అమ్మాయికి ఇంటికాడి నుంచి తెచ్చుకున్న ఫుడ్ పాయిజన్ అయింది. మిగతా 43 మందికి అందరి ఇంటికాడి నుంచి తెచ్చుకుని పోయి మంత్రి గారు పోయి చూసి రాడా. ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడడం అనేది మంత్రి గారికి తగదు. ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఎందుకు అంతగానో ఓవర్ రియాక్ట్ అవుతున్నది? అంత అవసరం లేదు కదా. ప్రభుత్వం నుంచి సరే మంత్రి గారు రెస్పాన్సిబిలిటీగా మాట్లాడొచ్చు, కానీ బాధ్యత రహితంగా ఆ ఇంటికాడి నుంచి తెచ్చుకుని ఎవరి మీద నెపం వేస్తున్నారు. ఇది ప్రభుత్వ హత్యగా చాలా క్లియర్గా కనబడుతున్నది. ఒక శైలజ మరణమే కాదు, ఈ రాష్ట్రంలో 44 మంది గురుకులాల విద్యార్థులు చనిపోవడము, 100 మంది అస్వస్థకు గురి కావడమే నిదర్శనం. దాని మీద ఏం మాట్లాడుతుంది? మాట్లాడాలి కదా దాని మీద కూడా. నీ బాధ్యత ఏంది? ఒక రోజున ఆ హాస్టల్ ఎట్టున్నాయి, పిల్లలు ఎట్టున్నారు, చదువు ఎట్లా చదువుతున్నారు, తిండి తింటున్నారు, మనం భవిష్యత్తు తరాలను ఎట్లా తయారు చేస్తున్నాం, నీ హయాంలో ఏం జరుగుతుంది, గత హయాంలో ఏం చేసినారు, మనం ఏం తీసుకోబోతున్నాం, ఇంకా గొప్ప ఏం ఏది ఇదా చెప్పడానికి? అంటే ఇంక పుండు మీద కారం తెలినట్టు కదా మాట్లాడింది కొండ సురేఖ. రేవంత్ రెడ్డి గారు కొండ సురేఖతో మాట్లాడించే మాటలు ఇవేనా? ఇది పద్ధతినా అసలు? ఒకవైపు వాంకిడి మండలంలో వాళ్ళ ఊరికి పోనీయకుండా పోలీసులు బందోబస్తును పెట్టి వాళ్ళ చుట్టాల బంధువులను పోనీ ఆఖరి చూపు చూసే పరిస్థితి కూడా లేకుండా ఇంత భయంతో ఎందుకు పరిపాలన చేస్తున్నారు? ఇంత నిర్బంధం మధ్యన ఒకవైపు
లగచర్లలో అటెండ్ చేస్తున్నారు తండాలను, ఇటు గురుకులాల్లో అటెండ్ చేస్తున్నారు. ఏం చేద్దాం అనుకుంటున్నావు క్లియర్గా ఏడ్చి చావరు ఎందుకు ఈ అన్ని పంచాయతీ మమ్మల్ని మొత్తం సమాజ్ చేద్దాం అనుకుంటురా, లేదా ఒకేసారి మొత్తం మా గిరిజన తండాలు మొత్తం పాయిజన్ చేసి చంపి ఏంది ఊకే. నిన్న ఒక అమ్మాయి లాస్ట్ స్టూడెంట్ చదువుతున్న అమ్మాయి తను చనిపోయింది. మొన్న ఒక అమ్మాయి, ఎంతమంది అమ్మాయిల మీద మా గిరిజన అమ్మాయిల మీద ఈ అఘాయిత్యాలు ఇలాంటి దారుణాలు ఎంత చూసుకుంటూ ఊరుకుంటాం. మిమ్మల్ని తెచ్చింది దీనికోసం కాదు కదా. ఈ సమాజాన్ని ఏదైనా ఉద్ధరించి కింది కులాలను, అణగారిన వర్గాలను, అన్నిటికంటే కింద ఉన్నటువంటి గిరిజనులను, ఎస్సీ ఎస్టీ బీసీల పేరు మీద బీసీలు, ఎస్సీల పేరు మీద ఎస్సీ ఎస్టీల పేరు మీద ఎస్సీలు, ఎస్సీల పేరు మీద ఎస్టీల పేరు మీద మేము అట్లా కింది నుంచి రావాలి కదా. చెంచులేంది, కోయలేంది, గోండ్లేంది ఇవన్నీ చూసుకోవాలి కదా. అందులో మహిళా ఎడ్యుకేషన్ అక్షరాస్యత పర్సంటేజ్ తక్కువ. మా దాంట్లో చదువుకోవడం అంటే చాలా తక్కువ మంది వస్తారు. వచ్చిన వాళ్ళు ఈ రకమైనటువంటి పరిస్థితులు అయితేనే ఫుడ్ పాయిజన్, లేకపోతే రేపులు, లేకపోతే మానభంగాలు, లేకపోతే అవమానించి చంపేయడాలు, ఆత్మహత్యకు దారితీసే పద్ధతుల్లో హేళన చేయడాలు. అమ్మాయిలు రావాలన్నా ఏంది వాళ్ళ ఉద్దేశం ఏంది? కనీసం మీ గిరిజనకు సంబంధించి మంత్రి సీతక్క ఉన్నారు, లేకపోతే ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చాలా మంది ఉన్నారు గిరిజనకు సంబంధించి. ఎవ్వరు ఎందుకు మాట్లాడట్లేదు? ఏదో ప్రభుత్వం తప్పిదం కాకుండా, లేకపోతే వాళ్ళ ఇంటి కంచెలు తెచ్చుకున్న ఫుడ్, లేకపోతే వాళ్ళ తప్పిదం అన్నట్టే చూపెడుతున్నారు, కానీ ప్రభుత్వం ఎప్పుడైతే తప్పు చేసింది మాత్రం ఒప్పుకోవట్లేదు వాళ్ళు. నేను సీతక్క గారిని మొదటి నుంచి పదే మొత్తుకుంటున్నా. ఆదిలాబాద్లో జైనూరులో జరిగినటువంటి ఘటన మీదనే నేను చాలా క్లియర్గా చెప్పిన, అమ్మ సీతక్క గారు మీరు వచ్చిన నేపథ్యం వేరు, మీరు వచ్చినటువంటి ప్రయాణం వేరు. మీరు ఎమ్మెల్యే కావడం కోసము అండర్గ్రౌండ్కి పోలేదు, యూజీలో పనిచేయలేదు, మంత్రి కావడం కోసం యూజీలో పనిచేయలేదు. అయినా మీరు ప్రజలకు సర్వీస్ చేసుకునే భాగ్యం, ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంటరీ వ్యవస్థలో సాయం చేసే సర్వీస్ చేసే భాగ్యం వచ్చినందుకు గొప్పగా ఫీల్ అయ్యి మంత్రి అయినారు. భవిష్యత్తులో ఇంకా గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి కాంగ్రెస్ పార్టీలోనో ఇంకెక్కడనో. కానీ మీరు చేయాల్సిన పద్ధతుల్లో ఎందుకు భయపడుతున్నారు అంటున్నా. ఏమన్నా సీతక్క చంపేసిందా? కాదు కదా. అక్కడ లోపాలని సరిదిద్దామంటున్నాం మేము. మీరు పట్టించుకోకపోయేసరికి ఏమవుతుంది అంటే మీకు కూడా ఇష్టం లేదేమో అనే భావన కలుగుతుంది. కాబట్టి ఆ మాట వస్తుంది. మీకు ఇష్టం ఉంటే వాళ్ళ మీద అమ్మాయిలు ఎట్లా చదువుతున్నారు, స్కూల్ ఎట్టున్నాయి, నీ బాధ్యత లేదా అంటున్నా. సీతక్కకు ఆదిలాబాద్లో ఘటన జరిగినప్పుడే చెప్పిన, జైనూరు ఘటనప్పుడు కరెక్ట్ ప్రాపర్గా స్పందించండి, ప్రాపర్గా బాధ్యతగా ఉండండి అని. ఎందుకు మరి సీతక్క కానీ మా నాయకులు కానీ ఏందో మరి అసలు ఒక పూనకం వస్తుంది ఏమన్నా మాట్లాడితే. అరే ఏదైనా చెప్దామంటే, ఈ ఒపీనియన్ చెప్దామంటే కూడా తీసుకునే పరిస్థితి లేదు. ఇంత దుర్మార్గంగా, ఇంత నిర్లక్ష్యంగా, ఇంత నిస్సిగ్గుగా, పదవే వ్యామోహంగా పనిచేస్తే ఏమని చెప్పాలి? ఎవరికి బాధ్యత లేకుండా పోతే ఎవరు మాట్లాడాలి దీని మీద? మాలాంటి వాళ్ళు మాట్లాడితే మా మీద ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్లు చేయించి కేసులు మీ మీద హుషారు చేస్తున్నారు, ఎక్స్ట్రీమ్ లెవెల్లో పోవద్దు, గీ బెదిరింపులు, లేదా ఇంకో పార్టీ వాడు నడిపిస్తున్నాడు, మీ బొంద. మాకు పార్టీ వాళ్ళు నడిపితే మీ జాతి కోసం పనిచేసేవాళ్ళం కాదు. మీరు సక్రమంగా పనిచేస్తే మేము మీ పూలదండలు వేసేవాళ్ళం. మిమ్మల్ని వచ్చి మేము హాయిగా సన్మానం చేస్తాం. ఇదే ఈ చేతులతో. నువ్వు అంటున్నావు కదా ఎవరెవరు సంజీవ్ నాయక్ నడిపిస్తున్నట్టుంది అది ఇదని. రివర్స్ చేసి నువ్వు మంచి గొప్పగా పరిపాలించు, మా గిరిజనులను మంచిగా చూసుకో, మంచిగా షాలో చేసి సన్మానం చేస్తాం, ఊరేగిస్తాం. ఇది కాదు. ఏంది మీ 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 యొక్క ఆలోచన, మీ దృక్పథం ఏంది? మీరు ఏ ప్రయాణం ఎటువైపు తీసుకోపోదాం అనుకుంటారు? ఈ సమాజాన్ని ఏం సంకేతం ఇద్దాం అనుకుంటారు? నాకే అర్థం కావట్లేదు. సీతక్క కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా ప్రజాప్రతినిధులు కానీ పెద్ద మాట మాట్లాడతారు. ఆ ముఖ్యమంత్రి గారి దగ్గర పేరు పోవద్దని మాట్లాడతారో, లేదా ముఖ్యమంత్రి గారికి ఇట్లా మాట్లాడితేనే ఇష్టమని మాట్లాడతారో తెలియదు. లేదా ముఖ్యమంత్రి గారికి గిరిజనులను పడుచుకోకపోతేనే హ్యాపీగా ఉంటుందని ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి మార్కులు కొట్టడానికి ఈ రకమైనటువంటి పద్ధతి కరెక్ట్ అని అనుకుంటున్నారేమో. ఎవరైనా సరే ప్రజాప్రతినిధిగా బాధ్యతగా ముఖ్యమంత్రి మాత్రం ఏమంటాడు? అన్నీ చూస్తాడా? ఈ 3.5 కోట్ల ప్రజలు ఏం జరుగుతుంది ప్రతి పింటు పిండి చూడాలి. తన దృష్టికి వచ్చింది మేజర్ ఉంటే చూస్తాడు, లేదా మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు చూడాలి కదా. మరి వీళ్ళు పోయి చెప్పే పద్ధతి అని చెప్పాలి కదా. చెప్పట్లేదంటే చెప్పి కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. మరి వీళ్ళు చెప్తున్నారు మేము ముఖ్యమంత్రికి చెప్తున్నాం, మాదేం తప్పు లేదు అంటే, కొండ సురేఖ లాంటిది ఆమె ఇట్ట మాట్లాడిందంటే ఇక ఆమెకు నోరా, ఇక నేనేం చెప్పాలని అర్థం కావట్లేదు. ఆడబిడ్డను ఒక అమ్మాయి మీద చనిపోయినప్పుడు పుండు మీద కారం తెలియదు మాట్లాడొద్దు, దాని మీద సీతక్క మాట్లాడాలి. కొండ సురేఖ ఇట్ట మాట్లాడినప్పుడు నిజమేనా? మరి నీ గురుకులాలు సకాలం బాగానే ఉందా? ఒకసారి పోయి వారానికి 2 రోజులు 2 గురుకులాలు ఎక్కడైనా నిద్ర చేయండి, రండి, మేము తీసుకుపోతాం. పందికొక్కులు, పందులు తిరుగుతున్నాయి, కలయాడుతున్నాయి. ఇవాళ ఒక భయానక వాతావరణం ఉన్నది. పిల్లలందరూ ఎవరు ఎటు నుంచి వస్తారో, ఎవరు ఎటు పోతారో, టీచర్లు, ప్రిన్సిపల్స్ ఎవరు ఎట్లా అరాజ్ చేస్తారో సమాజం చెప్పలేకపోతున్నాం. నెక్స్ట్ ఇయర్ నుంచి గురుకులాల్లో చదివించాలంటే భయపడే పరిస్థితిని ఎందుకు కల్పిస్తున్నారు? అమ్మాయిలను చదివియొద్దు అని మా దాంట్లో ఒక పెద్ద బాధ ఉన్నది. ఇప్పుడిప్పుడే మా లాంటి వాళ్ళ ప్రోత్సాహంతో అందరినీ మేము మోటివేట్ చేసి అమ్మాయిని చదివించాలంటే ఇప్పుడు వస్తున్న క్రమంలో మళ్ళీ వద్దు, ఇక ఏ చదువు వద్దు, ఏమొద్దు, పెళ్ళిళ్ళు చేసి గమ్మును పంపించేద్దాం. ఇంకా దారుణం ఏంటంటే ఈ సమాజంలో మా లంబాడి అమ్మాయిలు కడుపులో అమ్మాయి అని తెలిస్తే చంపేస్తున్నారు. పుడితే అమ్మాయి అంటే వేడివేడి సారా పోసో లేకపోతే వడ్ల గింజ పెట్టో చంపేస్తారు. మేము ఇప్పుడిప్పుడే చైతన్యాన్ని తీసుకొచ్చి కొంచెం చదువును, జ్ఞానాన్ని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారు, సమాజాన్ని ఉద్ధరిస్తారు, గొప్ప గొప్పలు అవుతారని చెప్పేసి ఏదో మోటివేట్ చేసి తీసుకొస్తున్న క్రమంలో
మధ్యనే మొగ్గల తుంచేస్తున్నారు. ఇది దారుణం, ఇది అన్యాయం. దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం. వాంకడి లాంటి సంఘటన చివరికి కావాలని నేను కోరుకుంటున్నా. ఈ ప్రభుత్వానికి 9వ తారీఖు నాడు సంవత్సరం అయిపోతుంది. సంవత్సరంలో గొప్ప ఘనకార్యాలు చేసినటువంటి ముఖ్యమంత్రికి నేను సీరియస్గా ఒక మాట చెప్పదలుచుకున్నా. విద్యార్థుల భవిష్యత్తును, విద్యార్థుల ఆరోగ్యాన్ని, విద్యార్థుల చదువులను కాపాడే పద్ధతిలో మీ పాలన ఉండాలి. ఇప్పటివరకు లేదు. చెప్తారు కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం ఘనంగా గత 10 ఏళ్ళలో కేసీఆర్ ఎప్పుడు పట్టించుకోలేదు. విద్యా వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసిండు. మేము వచ్చినాక చాలా గొప్ప పెద్ద ఎత్తున విద్యా వ్యవస్థను కాపాడుతున్నాం అని చెప్పేసి ముఖ్యమంత్రి కానీ మంత్రుల ప్రకటన చూస్తున్నాం మనం. అందుకనే ప్రైవేటు స్కూళ్ళలో ప్రైవేట్ బిల్డింగ్లలో గురుకులాలు ఉంటే పోయి ఓనర్లు తాళం వేసి మేము రానియమని దసరా తర్వాత పంచాయతీ పెట్టిర్రు. కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం, అది పెంచడం. ఒక్కొక్క డిగ్రీ కాలేజీలలో ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే ఒకవైపు పీజీ కౌన్సిలింగ్ పోవడానికి సర్టిఫికేట్ లేక అటు రియంబర్స్మెంట్ ఇవ్వక ప్రైవేట్ కాలేజీలు ఇవ్వక నానా గోసా పడుతుంటే, ఇంకోవైపు ఎస్సీ ఎస్టీలకు గిత డ్రైవర్లు సొంత కారు కొనుక్కొని సబ్సిడీ మీద కార్లు కొనుక్కునే అవకాశం ఉంటే అది కూడా సబ్సిడీలు బంద్ చేసి మొన్ననే ఒక జియో వచ్చింది. ఈ మాటలు ఎవరికి మాట్లాడతారు? ఈ మా సప్లాన్ మీద ఇంత డబ్బులు అంతా మాయ మాటలు ఎందుకు చెప్తున్నారు? ఎందుకు మోసపు మాటలు మాట్లాడుతున్నారు? మమ్మల్ని అన్యాయం చేయొద్దు కదా. మేము ఏమనుకోం, మీరు ఏం చేస్తారో అదే చేయండి, మాకేమి ఇద్దాం అనుకుంటారో అదే ఇవ్వండి. మేము ఇస్తున్నామని పేపర్లలో టీవీలో చూపించి అందరికీ మీలాంటి వాళ్ళకు నిజమే అనుకుంటారు కదా. వాస్తవానికి కూడా అది లేదు కదా. బిల్డింగ్ ఓనర్లు తాళం పెట్టే పరిస్థితి ఎందుకు వస్తుంది? గురుకులాల్లో కాస్మెటిక్ ఛార్జీలు పెంచే పరిస్థితి ఉంటే పిల్లలు ఇంటికాడి నుంచి ఎందుకు తెచ్చుకుంటారు వస్తువులు, సామాన్లు? అన్నీ కరెక్ట్ ఉంటే గురుకులాలు ఉండే విధానంలో పద్ధతి గురుకులం అంటేనే అది కదా. నువ్వు బయట ప్రపంచంతో బయట ఎవరి మీద డిపెండ్ కాకుండా అద్భుతమైనటువంటి విద్యను ఈ సమాజంలో గొప్ప విద్య గురుకులం. ఆ గురుకులాన్ని కూడా ఖతం చేస్తే నువ్వు తెచ్చే ఇంటిగ్రేటెడ్ 10 సంవత్సరాలు దానికి ఆగి మా 10 సంవత్సరాల తర్వాత పిల్లల్ని కనమంటాడా? ఇకైనా 10 సంవత్సరాల తర్వాత నీ స్కూల్ నువ్వు కట్టే స్కూల్కు మా పిల్లల్ని 10 సంవత్సరాల తర్వాత కనమని చెప్పి తర్వాత పంపించాలన్నా? ఈ లోపు ఈ జనరేషన్ ఎడిపోతుంది, ఈ దేశం ఎడిపోతుంది. కాబట్టి దయచేసి ఖచ్చితంగా దీన్ని సీరియస్గా భావించాలి, సిగ్గుపడాలి. సభ్య సమాజం తల ఉంచుకునే పద్ధతుల్లో ఈ పరిపాలన ఉంటుంది, ఇది ఉండొద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం. ధన్యవాదాలు. రేవంత్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపు గురుకులాల్లో 44 మంది 40 పైగా విద్యార్థులు అయితే మరణించడం ఉందో చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వం వచ్చినాక విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. గురుకులాలను మొత్తం నిర్వీర్యం చేసే ఉద్దేశంతోనే ఇదంతా ఒక పకడ్బందీ ప్లాన్తో నడుస్తుంది. ఎందుకంటే ఒక పక్కన ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో స్కూల్స్ అని చెప్తూ మరో పక్కన గురుకులాలను నిర్వీర్యం చేయడం మాత్రం అస్సలు బాగాలేదని ఖచ్చితంగా దీనికి సంబంధించి గిరిజన సంఘాలుగా మేము పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అభిలాష్తో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.